ఒక మనిషి ఎక్కువ పడుకుంటూనే ఉన్నాడు, ఎవరితో మాట్లాడతలేదు, పడుకునే ఉన్నాడు అంటే ఈజ్ ఇన్ సివియర్ డిప్రెషన్. ఆ వ్యక్తి కానీ సహాయాన్ని కోరకుండా అలాగే ఉంటే ఆ వ్యక్తి జీవితం పాడైపోతుంది. ఆ ఒంటరితనం, ఏకాంతము, భయం, ఆందోళన, ఏమి తలస్తున్నావో తెలియదు, ఏమి చేస్తున్నావో తెలియదు, ఏ పిచ్చి పడితే ఆ పిచ్చి తలంపులు వస్తున్నాయి, చేస్తున్నావు. యెజబెల్ ఆత్మ వెంటాడుతుంది. మీకు ఇప్పటికే ఈ సూచనలు ఎక్కడెక్కడ కనబడుతున్నాయంటే ఏం చేయాలంటారేమో. దేవుని వాక్యంలో దేవుడు మా దగ్గర కోరింది చాలా సులభం అండి, పెద్ద కష్టమైంది దేవుడు ఏం కోరలే. యాకోబు 4:7 ప్రకారం దేవునికి సమర్పించుకో, అపవాదిని ఎదిరించు, అప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోతాడు. ఆ మాట పారిపోతాడన్న మాట కూడా, ఫ్లీ అన్న మాట గ్రీక్ వర్డ్ చూసినప్పుడు వాడు పారిపోతాడంటే తిరిగి పరిగెడతాడు కాదు, అట్లా మాయమవుతాడంట. నువ్వు ఎదిరిస్తే పోతాడంట. ఈరోజు దేవుని ప్రజలని చెప్తున్నవారు, విశ్వాసాలని చెప్తున్నవారు, దేవుని బిడ్డలని చెప్తున్నవారు అపవాదిని ఎదిరిస్తున్నా పిరికోలులాగా శత్రువుకి భయపడుతున్నారు. దేవుడు అంటున్నాడు, నా నామంలో మీకు అధికారం ఇచ్చాను, శత్రు బలం అంతటి పైన మీకు అధికారం ఇచ్చాను. ఎంతమంది ఇక్కడ ఉన్నవారు నిజంగా నమ్ముతున్నారు యేసు నామంలో మనకి అధికారం ఉందన్న వారి చేతులు అయితే బిగ్గరగా హల్లెలూయా చెప్తారా అండి? నమ్ముతున్నారా? మీ జీవితంలో విడుదల, మీ జీవితంలో జయము, మీ జీవితంలో దైవ చిత్తము, కార్యములు, ఉద్దేశాలు జరగాలంటే ఒకటే, మీరు దేవునికి సమర్పించుకోవాలి, మీరు అపవాదిని ఎదిరించాలి.